అందరికీ వందనాలు. ఈరోజు బైబిల్ రీడింగ్లో కీర్తనల గ్రంథం నుండి 75వ కీర్తన. ప్రధాన గాయకునికి అల్తహేతు అను రాగము మీద పాడదగినది ఆసాపు కీర్తన గీతము. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు అనే మాటకి కింద ఫుట్నోట్లో మూల భాషలో నామము అని ఉంది. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. సెలా అంటే ఆగి ఆలోచించండి అని అర్థము. అహంకారులై ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞయించుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞయించుచున్నాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది. అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది. అది సంభారముతో నిండియున్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములనన్నిటినీ నేను విరుగగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. తరువాత యోహాను సువార్త 7వ అధ్యాయము. అటు తర్వాత యూదులు ఆయనను చంపవెదకినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచునట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యేసు, నా సమయం ఇంకను రాలేదు. మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళుడి. నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పెను. ఆయన వారితో ఇలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయెను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళెను. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెదకుచుండిరి. మరియు జన సమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. కొందరు ఆయన మంచివాడనిరి, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడునూ బహిరంగముగా మాటలాడలేదు. సగము పండుగైనప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చెనని చెప్పుకొనిరి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలిసికొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను తన్ను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు. ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడునూ ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరెందుకు నన్ను చంపజూచుచున్నారని వారితో చెప్పెను. అందుకు జనసమూహము, నీవు దయ్యము పట్టిన వాడవు, ఎవడు నిన్ను చంపచూచుచున్నాడని అడగగా యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసి తిని, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. యెరూషలేము వారిలో కొందరు, వారు చంపవెదకువాడు ఈయనే కాడా? ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను, ఈయనను ఏమనరు.
ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలుసుకొని ఉందురా. ఆయనను ఈయన ఎక్కడి వాడో ఎరుగుదుము. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడి వాడో ఎవడునూ ఎరుగడని చెప్పుకొనిరి. కాగా యేసు దేవాలయంలో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేనెక్కడి వాడనో ఎరుగుదురు. నా అంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. నేను ఆయన యొద్ద నుండి వచ్చితిని, ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను. అందుకు వారు ఆయనను పట్టుకొని యత్నము చేసిరి గాని ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు, ఆయన మీద చేతులు వేయలేదు అని ఉంది కింద ఫుట్నోట్లో. మరియు జనసమూహములో అనేకులు ఆయన యందు విశ్వాసముంచి, క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి. జనసమూహము ఆయనను గూర్చి ఇలాగు సనుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి. యేసు ఇంక కొంతకాలము నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుదును. మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను. అందుకు యూదులు, మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు? గ్రీసు దేశస్థులలో చెదిరిపోయిన వారి యొద్దకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధించునా? నన్ను వెదకుదురు గాని కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమ పరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. జనసమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ప్రవక్తయే అనిరి. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరాయనను తీసుకొని రాలేదని అడుగగా, ఆ బంట్రౌతులు, ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడునూ ఎన్నడూనూ మాటలాడలేదనిరి. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయన యందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్రమెరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నీకోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, వారు, నీవును గలిలయుడువా? విచారించి చూడుము, గలిలయలో ఈ ప్రవక్తయు పుట్టడనిరి. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనంలో ఇంపార్టెంట్ అయిన మాట, ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడునూ ఎన్నడూనూ మాటలాడలేదనిరి. ఇక్కడ చూసుకుంటే బంట్రౌతుల్ని పంపిస్తారు ప్రధాన యాజకులు వెళ్ళి యేసుక్రీస్తును బంధించమని. అయితే బంట్రౌతులు సాక్ష్యం చెప్తారు, యేసుక్రీస్తు లాంటి మాటలు ఆయన మాట్లాడినట్టు వేరే ఎవరో కూడా మాట్లాడలేదు అని. ఈ మాట ఇంపార్టెంట్గా అనిపించింది. ఆత్మీయంగా బలపడాలి అనుకునేవారు 1 సంవత్సరం లోపు బైబిల్ కంప్లీట్ చేయాలి అనే ఆలోచనలు కలిగిన వారు ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మీకు తోడైండును గాక. ఆమేన్.